దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున యెషయా గ్రంథము 34వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. రెండవ వచనం, యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వదకు అప్పగించెను. మూడవ వచనం, వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు, వారి శవములు కంపు కొట్టును, వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. నాలుగవ వచనం, ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. ఐదవ వచనం, నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. ఆరవ వచనం, యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును, గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును, ఏదోము దేశములో ఆయన మహాసంహారము చేయును. ఏడవ వచనం, వాటితో కూడా గురుపోతులను వృషభములను కోడెలను దిగిపోవుచున్నవి, ఏదోమీయుల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసియున్నది. ఎనిమిదవ వచనం, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. తొమ్మిదవ వచనం, ఏదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును. పదవ వచనం, అది రేయింబగళ్ళు ఆరక యుండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. 11వ వచనం, గూడబాతులును ఏదు పందులును దాని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును, ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. 12వ వచనం, రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోవుదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి. 13వ వచనం, ఏదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును, అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను నిప్పు కోళ్లకు సాలగాను ఉండును. 14వ వచనం, అడవి పిల్లులను నక్కలును అచ్చట కలిసి కొనును, అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును, అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును. 15వ వచనం, చిత్తగూబ గూడు కట్టుకొనును, అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును, అచ్చటనే తెల్ల గద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును. 16వ వచనం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియు లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు, నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. 17వ వచనం, అవి రావలెనని ఆయన చీట్లు వేసెను, ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును, అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును, యుగయుగములు దానిలో నివసించును. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.